ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ లెటర్ లో ఉన్న సంతకం రాజేష్ గారిదే అని ప్రూవ్ అయింది కదా మేడం. అదేంటన్నది మనం కనిపెట్టాలి సార్. సంతకం తనదే ఎలా అయింది? లెటర్ ని రాజేష్ ముట్టుకోకుండా ఎలా రాశాడు? రాజేష్ జేబులోకి ఎలా వెళ్ళిందనేదే మనం తేల్చాలి. ఇప్పుడు మీకు ఎంక్వైరీ చేయొచ్చు అనిపిస్తుందా సార్? తప్పకుండా చేస్తాను మేడం, సిన్సియర్ గా వర్క్ చేస్తాను. నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను సార్. ఈ రహస్యాన్ని ఛేదిద్దాం, ఎవరు చేశారో కనిపెడదాం. రాము గారు, రాజేష్ ఇంట్లో ఫ్లవర్స్ ని మీరు తీసుకెళ్లారు, అందులో ఏమైనా తెలిసిందా? నో మేడం, వాటి మీద రాజేష్ గారి వేలిముద్రలే ఉన్నాయి. చేసిన వాళ్ళు బాగా తెలివి చూపించారు. ఎంతటి వాళ్ళైనా ఎక్కడో చిన్న తప్పు చేయకుండా ఉండరు, ఖచ్చితంగా దొరుకుతారు. అవును మేడం. మేడం బెయిలు ఇప్పుడు అర్హురాలే కదా సార్? అయ్యో 100% మేడం. లాయర్ గారు ఇవ్వండి సార్. కానిస్టేబుల్ చిన్నక్క, అప్పు, నీ నిర్దోషత్వాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను. నిన్నెంతగా బాధ పెట్టిన వాళ్ళని 10 బాధపడేలా చేస్తాను. చిన్ని చిన్ని ఎలా ఉంది చిన్నక్క? నిన్నే తలుచుకుంటూ ఏడుస్తుంది అప్పు. తనకి జ్వరం కూడా వచ్చింది. అయ్యో, నేను చిన్నిని వెంటనే చూడాలి చిన్నక్క. త్వరగా ఇంటికి వెళ్దాం. పదప్పు, వస్తాం సార్. ఓకే మేడం. రండి సార్. ఏడవకమ్మా, ఏడవకు. చిన్ని, మమ్మీ, చిన్ని, చిన్ని. వచ్చేసాను కదా, ఏడవకు. మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు. మమ్మీ, నిన్ను మళ్ళీ తీసుకెళ్లరుగా? తీసుకెళ్లారమ్మా. నీకు జ్వరం వచ్చిందంట కదా, పెద్దమ్మ చెప్పింది. సిరప్ వేసుకున్నాను మమ్మీ, తగ్గింది. అయినా కూడా చూడు ఎంత నీరసంగా ఉన్నావు. మమ్మీ వచ్చేసింది కదా, నువ్వు ఇక నుంచి బాగా తినాలి. నేను నా ప్రామిస్ నిలబెట్టుకున్నాను కదా మరి. మమ్మీ, డాడీ కూడా నీలా వచ్చేస్తే ఎంత బాగుండో. అది మనకు రాసి పెట్టి లేదురా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.